అది అభివృద్ధి చెందుతున్న ఒక చిన్న నగరం. ఆ నగరంలో ఒకే చోట ఇద్దరు వ్యాపారులు శివయ్య మరియు కోటయ్య వేర్వేరుగా పచారీ సరుకుల వ్యాపారాలు చేసుకుంటూ సంతోషంగా జీవిస్తున్నారు. ఇద్దరు సన్నిహితంగా, స్నేహితులుగా ఉండేవారు. జీవితంలో హెచ్చుతగ్గులు సహజం కదా. అటువంటి పరిస్థితి శివయ్య మరియు కోటయ్య కూడా ఎదురైంది. బాగా సాగుతున్న వాళ్ల వ్యాపారం ఒక్కసారిగా నిలిచిపోయింది. దీనివల్ల ఇంట్లో మరియు వ్యాపారంలో ప్రశాంతత లేక ఇద్దరూ బాధపడ్డారు. దీనికి కారణమేమిటని ఎంత ఆలోచించినా ఆ పరిస్థితికి గల కారణాన్ని వారు పూర్తిగా అర్థం చేసుకోలేకపోయారు. వ్యాపారులిద్దరూ కలిసి ఒక నిర్ణయం తీసుకున్నారు. పక్క ఊరిలో ఒక ప్రసిద్ధ జ్యోతిష్యుడు ఉన్నాడని తెలుసుకుని ఆయన దగ్గరకు వెళ్లి వాళ్ల వ్యాపారాలు ఎందుకు ఒకేసారి నష్టంలో పోవటానికి కారణం తెలుసుకుందామని ఆ జ్యోతిష్యుడిని చూడటానికి బయలుదేరారు. వారి జాతకాన్ని పరిశీలించిన జ్యోతిష్యుడు ఇద్దరికీ పితృదోషం ఉందని, రాబోయే అమావాస్య రోజున మిరియాలను దేవుని పాదాల వద్ద ఉంచి పూజించిన తరువాత ఆ మిరియాలను అక్కడకు వచ్చే ప్రజలకు దానం చేస్తే మీ పితృదోషం తొలగి మళ్లీ మంచి జీవితం లభిస్తుందని ఆశీర్వదించి పంపాడు. అమావాస్యకు ఇంకా 2 రోజులే ఉందని, ఆ రోజే ఇద్దరూ వ్యాపారస్తులు ఆ నగరంలో ఉన్న మిరియాలన్నింటినీ కొని ఇంట్లో ఉంచుకున్నారు. మరుసటి రోజు ఆ నగరానికి సమీపంలోని గ్రామంలో ఒక రైతు కూతురి వివాహానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఉదయం పెళ్లి విందుకు భోజనం వండటానికి కావాల్సిన సరుకులు కొనడానికి ఆ రైతు సమీపంలోని నగరానికి వచ్చాడు. అన్ని సరుకులు కొన్నాడు కాని మిరియాలు మాత్రం ఎక్కడ వెతికినా దొరకలేదు. అప్పట్లో కారం కోసం మిరియాలను మాత్రమే ఉపయోగించేవారు. కాబట్టి మిరియాలు లేకపోతే పెళ్లి విందుకు వంట ఎలా చేయాలి అన్న బాధతో ఆ రైతు దగ్గరలో ఉన్న ఒక గుడిలో కూర్చున్నాడు. పెద్ద పట్టణానికి వెళ్లి తిరిగి రావడానికి మరుసటి రోజు ఉదయం అయిపోతుంది కదా. ఈ రాత్రిలోపు వెళ్తేనే వంట తయారు చేయగలనని ఎన్నో ఆలోచనల్లో ఉన్న అతను గుడిలో ఉన్న విగ్రహాన్ని చూసి, స్వామీ, నాకెందుకు ఇలాంటి పరీక్ష? ఎప్పుడూ సులభంగా దొరికే మిరియాలు కూడా నాకు దొరకకుండా ఎందుకు నన్ను ఇలా ఇబ్బంది పెడుతున్నావు? నా కూతురు నిత్యం నిన్ను పూజించినందుకు నువ్వు నా కూతురికి చూపే కరుణ ఇదేనా? ఈ పెళ్లిలో ఏదైనా అపవాదు వస్తే ఆ పాపమంతా నీకే చెందుతుంది అని దేవుడిని చూసి కన్నీరు మున్నీరుగా ఏడ్చాడు. కొన్ని నిమిషాల తర్వాత అతని చెవిలో ఒక స్వరం వినిపించింది. అతను ఆశ్చర్యంతో అటూ ఇటూ చూశాడు. అప్పుడు ఆ స్వరం, నాయనా, నేను నిన్ను ఎందుకు పరీక్షించబోతాను? నన్ను పూర్తిగా నమ్మే నీవు కూడా నన్ను అర్థం చేసుకోలేకపోతున్నావా? ఇక్కడ కారణం లేకుండా ఏదీ జరగదని నీకు తెలియదా అని అడిగిన దేవుడు, ఈ నగరంలో ఉన్న ఇద్దరు వ్యాపారుల వద్ద మిరియాల నిల్వలు ఉన్నాయి. వారిని అడిగి తీసుకో, నీకు అంతా మంచే జరుగుతుంది అని చెప్పి ఆ స్వరం నిశ్శబ్దమైంది. ఆ రైతు కన్నీళ్లతో దేవునికి కృతజ్ఞతలు చెప్పుకుని వ్యాపారులను చూడటానికి బయలుదేరాడు. మొదటి వ్యక్తి దగ్గరకు వెళ్లి తన కూతురి పెళ్లి గురించి చెప్పి వంట చేయడానికి మిరియాలు కావాలని అడిగాడు. దానికి ఆ మొదటి వ్యక్తి, రాబోయే అమావాస్య రోజున దానం చేస్తేనే నాకున్న పితృదోషం తొలగిపోతుంది. అలాంటప్పుడు ఇతనికి మిరియాలు ఎలా ఇచ్చేది అని మనసులో అనుకుంటూ, అయ్యా, ఆ మిరియాలు నా జీవితానికి సంబంధించిన ఒక ముఖ్యమైన పరిహారం కోసం ఉంచుకున్నాను. ఖచ్చితంగా వాటిని మీకు ఇవ్వలేను. మీకు మిరియాలు కావాలంటే పక్క షాపులో ఉన్న తన స్నేహితుడి దగ్గర వెళ్లి అడగండి అని చెప్పి అతన్ని అక్కడికి పంపేశాడు. రెండవ వ్యక్తి దగ్గరకు వచ్చిన రైతు మొదటి వ్యక్తికి చెప్పినట్లే తన పరిస్థితిని వివరించి కన్నీళ్లతో బాధపడ్డాడు. ఆ వృద్ధుడి పరిస్థితిని అర్థం చేసుకున్న అతను తన దగ్గర ఉన్న మిరియాలన్నింటినీ ఇచ్చేసి కేవలం ఒక గుప్పెడు మాత్రమే ఉంచుకున్నాడు. అయ్యా, ఈ మిరియాలు మీ కూతురి పెళ్లి విందుకు సరిపోతాయి. మీరు వీటిని తీసుకుని జాగ్రత్తగా ఊరికి వెళ్ళండి అని చెప్పి అతన్ని సాగనంపాడు. అమావాస్య రోజు కూడా వచ్చేసింది. గుడికి వెళ్లాడు మొదటి వ్యక్తి. అక్కడికి వచ్చిన ప్రజలకు గుప్పెడు మిరియాలను పంచాడు. కొందరు వద్దు అని వెనక్కి వెళ్లినా వారికి బలవంతంగా ఇచ్చి పంపాడు. ఇలా తాను ధర్మం చేశానన్న తృప్తితో ఇంటికి వెళ్లిపోయాడు. రెండవ వ్యక్తి తన దగ్గర ఉన్న గుప్పెడు మిరియాలను పక్కనే ఉన్న ఒకరికి ఇచ్చి దేవుడిని మనస్ఫూర్తిగా ప్రార్థించి ఇంటికి వెళ్లిపోయాడు. చాలా నెలలు గడిచాయి. మొదటి వ్యక్తి జీవితంలో ఎలాంటి పురోగతి లేదు. ఉన్న వ్యాపారం కూడా సరిగ్గా నిలబడక ఆ పని వదిలేసి ప్రతిరోజూ కూలీ పనికి వెళ్లే పరిస్థితికి వచ్చేశాడు.
ఇక ఇతనితో బతకడం వృధా అని అతని భార్య పిల్లలను తీసుకుని పుట్టింటికి వెళ్ళిపోయింది. బతికున్న శవంతో సమానమైన జీవితాన్ని గడుపుతున్నాడు. రెండవ వ్యక్తికి వ్యాపారంలో పురోగతి కలిగి ఇల్లు, తోటలతో రాజభోగాలను అనుభవిస్తున్నాడు. చాలా రోజులుగా పిల్లలు లేక ఎదురుచూస్తున్న వారికి అందమైన ఆడపిల్ల కూడా పుట్టింది. అంతులేని సంతోషంతో అతను ఉండటం చూసిన మొదటి వ్యక్తి దేవుడి దగ్గరకు వెళ్లి ఇలా మొరపెట్టుకున్నాడు, ఓ దేవుడా! ఈ వివక్ష ఎందుకు? వాడు చేసిన దానికంటే గొప్పగా నేను పరిహారం, దానం చేశాను కదా. కాని వాడికేమో అలాంటి రాజభోగాలా, నాకెందుకు ఇలాంటి జీవితం? అని కోపంగా అరిచాడు. చిన్న చిరునవ్వుతో అతని ముందు ప్రత్యక్షమైన దేవుడు, కుమారా! నువ్వు దానం చేయలేదని నేను అనడం లేదు, కాని దాన్ని నీ స్వార్థం కోసం మాత్రమే చేశావు. వద్దు అని వెళ్లిపోయిన వారికి కూడా బలవంతంగా మిరియాలు ఇచ్చి పంపించావు. నీ దగ్గర వాటిని తీసుకున్న వారు కొంచెం దూరం వెళ్ళాక ఆ మిరియాలను పారేసి వృధా చేశారు. ఆ మిరియాలు ఎవరికీ ఉపయోగపడకుండా మట్టిలో కలిసిపోవడమే మిగిలింది. వయసులో పెద్దాయన తన కూతురి పెళ్లికోసం మిరియాలు కావాలని నిన్ను వేడుకున్నప్పుడు కూడా నీ మనసు కరగలేదు. ఆ సమయంలో నీ స్వార్థం మాత్రమే నీకు ముఖ్యంగా అనిపించింది. ఆ పెళ్లి కూతురి కర్మఫలమే నీ భార్య నిన్ను వదిలి వెళ్లడానికి కారణమైంది. మొత్తానికి దానం అనే పేరుతో నీ స్వార్థంతో కూడిన పరిహారం మాత్రమే చేసుకున్నావు. కాని అతను మాత్రం తోటి మనిషి పరిస్థితిని అర్థం చేసుకుని ఏమీ ఆలోచించకుండా తన దగ్గర ఉన్నదాన్ని ఇచ్చి సాయం చేశాడు. ఎవరైతే తోటి మనిషి బాధను అర్థం చేసుకుని సాయం చేస్తారో వారే దానం చేయడానికి అర్హులు. ఇప్పుడు నువ్వే చెప్పు, స్వార్థంతో చేసే పరిహారం గొప్పదా? స్వార్థం లేకుండా చేసే దానం గొప్పదా? వీటిలో ఏది పుణ్య ఖాతాలో చేరుతుంది? నీవు చేసింది పుణ్య ఖాతాలో చేరుతుందా లేక పాప ఖాతాలో చేరుతుందా అని దేవుడు ప్రశ్నలు అడుగుతూనే ఉండగా ఏమీ మాట్లాడకుండా కన్నీళ్లతో కలవరపడి నిలబడ్డాడు. లేదు అని చేయి చాచే వారికి మీ దగ్గర ఉన్నది ఇచ్చి వారి నుండి పుణ్యాలను పొందండి. మీ జీవితం అనే అందమైన పుస్తకాన్ని పుణ్యాలతో నింపండి. పాపాలకు సంబంధించిన పేజీలను ఆ దేవుడే తుడిచివేస్తాడు. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.